హలో గైస్, వెల్కమ్ టు హైదరాబాదీ తెలుగు వ్లాగర్. మనము ఇప్పుడు అలపి వచ్చేసాము. అయితే అలపి వచ్చినాక ఇప్పుడు బిఫోర్ ఫ్లిప్పింగ్ ద కెమెరా మనం అలపి వచ్చాము. ఐ జస్ట్ వాంట్ టు షో ద బోట్, ఆ ప్రైవేట్ బోట్ మనం బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ప్రైవేట్ బోట్లో మనం వెళ్ళి వి గోనా ఎక్స్ప్లోర్ ద బ్యాక్ వాటర్స్ ఆఫ్ అలపి అండ్ ద ఫేమస్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ కేరళ యాక్చువల్గా. సో 3, 2, 1లో ఐఎమ్ జస్ట్ ఫ్లిప్పింగ్ ద కెమెరా. యూ కెన్ సీ ద బోట్. ఇదే మన బోట్. సో జస్ట్ సెకండ్ మీకు నేను ఒకసారి వ్యూ చూపిస్తాను. నేను రైట్ రౌండ్ వ్యూ ఒకసారి చూసుకోండి మీరు. ఇది బేసిక్గా స్టేషన్ అన్నమాట. మీకు ఇక్కడ వేరే వేరే బోట్స్ కూడా ఉన్నాయి. అయితే సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి మనము ఈ బోట్ ఎట్లా ఉందో చూద్దాం. మనము ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ బోట్కి సంబంధించిన డ్రైవర్ ఇక్కడ ఉంటారు. బోట్కి సంబంధించిన డ్రైవర్. ఇది మాత్రము సిట్అవుట్ ఏరియా లాగా ఇది ఉంది. బేసిక్గా వీ హ్యావ్ అ సోఫా ఇక్కడ ఉంది. ఇది మాత్రం డైనింగ్ ఏరియా. మీకు ఇక్కడ చైర్స్ ఉన్నాయి. సో చైర్స్ పుల్ చేసుకొని మనం కూర్చోవచ్చు. ఓకే, అక్కడ ఒక ఫ్యాన్ ఉంది. బేసిక్గా ఇక్కడ కూర్చొని వీ కెన్ ఎంజాయ్ ద వ్యూ. సో డ్రైవర్ అక్కడ ఉంటాడు. ఇది క్లోజ్ అయిపోతుంది. వీ కెన్ క్లోజ్ దిస్, ఇట్లా వేసేయచ్చు. సో అది సంగతి. సో అదే కాకుండా ఇక్కడ ఒక ఏసీ కూడా ఉంది మనకు. ఇది ఏసీ బోట్ అన్నమాట. ఏసీ బోట్ ఉంది. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేశారు. ఇంకొక కొద్ది టైంలో మనము వి విల్ స్టార్ట్ అవర్ జర్నీ. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది. నేను అక్కడ చూపించట్లేదు కానీ ఇప్పటికైతే. సో ఇక్కడ మీరు చూసుకుంటే హ్యాండ్ వాష్ ఏరియా ఉంది. దెన్ ఇక్కడ కిచెన్ అదంతా ఉంది. సో ఇక్కడ ఇప్పుడే కుకింగ్ అవన్నీ నడుస్తున్నాయి. నాన్ వెజ్ ప్రిఫరెన్స్ చెప్పినాము. సో స్పైసీ కొంచెం ఎక్కువ చేయమని చెప్పినాము. అయితే ఇప్పుడు మనము మన రూమ్లోకి వెళ్ళిపోతే, సో ఇది మన రూమ్ అన్నమాట. అక్కడంతా లగేజెస్ అవన్నీ ప్లేస్ చేసినాము. వీ హ్యావ్ అ టీవీ, అది రెస్ట్ రూమ్. అండ్ ఇది వీ హ్యావ్ అన్ ఏసీ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఒక క్వీన్ సైజ్ బెడ్, అది మా లగేజ్ అక్కడ పెట్టినాము. అండ్ ఒక ఫ్యాన్ కూడా అక్కడ ఉంది. బేసిక్గా ఇది టూర్ ఆఫ్ హౌస్ బోట్, ఒక ప్రైవేట్ హౌస్ బోట్. సో ప్రైవేట్ అయితే బాగుంటుందని బుక్ చేసినాం మేము. ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ చేస్తుండు. ఇప్పుడు యా రివర్స్ గేర్ వేస్తుండు భాయ్ సాబ్. చేటా రివర్స్ గేర్ ఓకే, రివర్స్ గేర్ వేస్తున్నాడు ఖాళీ. సో వీఆర్ మూవింగ్ స్లోలీ. మీరు చూస్తుండొచ్చు ఇప్పుడు స్లోగా బోట్ వెనక్కి వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఎట్లుందో. ఆసమ్ వ్యూ ఉంది బేసిక్ ఇక్కడ. చూడండి, మెల్లిగా మనం వెనక్కి వెళ్తున్నాము. ఎస్, వెనకాల నుంచి ఇంకొక ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఇంకా మనం బస్సులో వెనకాల ఇట్లా టక్ 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 అని కొడతాం కదా, అట్లా వెనకాల నుంచి సిగ్నల్ ఇస్తుండు. వెనకాలకి ఎంత డిస్టెన్స్లా ఉంది, ఎట్లా టర్న్ తీసుకోవచ్చు అని. నేను ఇంకో సైడ్ వెళ్ళి కూడా ఇట్లా మీకు చూపిస్తాను. నేను చూడండి, ఇవన్నీ కేరళ బ్యాక్ వాటర్స్. దూరంగా చూసుకుంటే మీకు అక్కడ కూడా వేరే బోట్స్ కనిపిస్తున్నాయి మీకు. చూడండి, అవన్నీ కూడా ఈ బ్యాక్ వాటర్స్లో జర్నీ చేస్తున్నాయి. సో అది ఇప్పుడు టర్న్ తీసుకుంటుండ అన్న. కేరళలో నేను ఏం గమనించినానంటే, అసలు డ్రైవింగ్ వీళ్ళకి ప్యాషన్ ఉన్నట్టుంది బ్లడ్లా. అది డిజైర్ కార్ అన్నా కూడా వాళ్ళు ఏదో స్పోర్ట్స్ కార్ లాగా ఫీల్ అయిపోయి డ్రైవ్ చేస్తారు. బస్సు డ్రైవర్లు కూడా అసలు కిరాకున్నారు. సో
అది నాకు మంచిగా అనిపించింది. అండ్ చూడండి, మనం ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాము. వీఆర్ టేకింగ్ దిస్ బోట్ into the waters of Kerala, backwaters of Alleppey it is. ఇక్కడ మీరు దూరంగా చూస్తే చూడండి, అక్కడంతా కోకోనట్ ప్లాంటేషన్. ఇప్పుడు రివర్స్ తీసేసుకున్నాడు కదా, ఇప్పుడు ఖాళీ तिप्तड़ में. नाउ अभी गोइंग राइट, अभी ऐसा जाते क्या, पीछे जाते, ऐसा जाते. అదే నేను కన్ఫర్మ్ చేసుకున్నా డ్రైవర్ సాబ్తోని. ఓకే గైస్, మనం ఇప్పుడు ఇది పెద్ద రివర్ అన్నమాట. ఇది ఇప్పుడు ఈ బిగ్ రివర్ నుంచి మనము నెక్స్ట్ వి విల్ ఎంటర్ ఇన్ టు అ స్మాల్ రివర్. తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద రివర్ వస్తుందని ఇందాకే చెప్పిండు డ్రైవర్. సో మీరు ఇటు సైడ్ చూసుకుంటే అక్కడ చూడండి, దాన్ని షికారి అంటారు. భాయ్ ఓ షికారి అయినా షికారి, అది అవర్లీ బేసెస్లో అది నడుస్తుంది. అండ్ వీ హ్యావ్ అదర్ బోట్, స్మాల్ బోట్ దేర్ యాజ్ వెల్. అది షికారి. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నా కదా, అది హౌస్ బోట్. దానికన్నా ముందు ఏదైతే నడుస్తుందో అదొక షికారి. సో ఇప్పుడు మనం పెద్ద రివర్లో ఉన్నాం కదా, నెక్స్ట్ విల్ గోయింగ్ టు అ స్మాల్ రివర్ అండ్ దెన్ విల్ అగైన్ గోయింగ్ టు అ బిగ్ రివర్. ఇది మనకు 5 o'clock వరకు మనము వీ కెన్ రైడ్ ఇన్ దిస్ హౌస్ బోట్స్ అండ్ షికారి. 5 తర్వాత యాజ్ పర్ ద పాలసీస్ అండ్ గవర్నమెంట్ రూల్స్ ఇక్కడ బోటింగ్ చేయొద్దు. मैं सही बोला ना भाई? 5 o'clock వరకు బోటింగ్ ఈజ్ అలౌడ్. అండ్ దెన్ మళ్ళీ మార్నింగే, దెన్ నెక్స్ట్ మళ్ళీ మార్నింగే బోటింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఆ చిన్న కెనాల్ టైప్ రివర్లోకి వెళ్ళిపోతున్నాం. మనము ఈ పెద్ద వాటర్స్ నుంచి విల్ గో ఇంటు ఎ స్మాల్ కెనాల్ టైప్ ఆఫ్ వాటర్స్. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ చిన్న టూరిస్ట్ బోట్ లాగా ఉంది, దాని వెనకాల యూ హ్యావ్ ఎ షికారి బోట్. సో యాజ్ వి గో ఫార్వర్డ్, మనం ఇట్లా ముందుకు వెళ్తుండగా ఐ విల్ షేర్ మోర్ ఫుటేజ్. నేను ఇంకా వీడియోలో చూపిస్తాను. దెర్ ఈజ్ అనదర్ బోట్ విచ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అట్. మన సైడ్ ఇంకో బోట్ వస్తుంది. भाई वो बोट कौन सा है जो अपने तरफ आ रहा है ना? యా మనకు మోటార్ బోట్ అంట. ఇది పెంగ్విన్ కంపెనీది మోటార్ బోట్. ఐ జస్ట్ ట్రై టు జూమ్. చూడండి, పెంగ్విన్ మోటార్ బోట్. సో అది పెంగ్విన్ కంపెనీ నేమ్ ఇస్ పెంగ్విన్ బేబీ. సో దట్ ఈస్ పెంగ్విన్ బేబీ. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదా. సో విల్ షో యూ మోర్ వీడియోస్ అండ్ అబౌట్ దిస్ in the upcoming videos, and I continue to show you more footage in this video. ఇంకా మీరు చూసుకుంటే వేరే వేరే బోట్స్ కూడా మనకు వస్తున్నాయి. అదే కాకుండా ఈ వాటర్స్లో మనకు స్పీడ్ బోట్ కూడా ఉంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇందాక చెప్పినట్టు ఇవే స్పీడ్ బోట్స్. అయితే ఇక్కడ స్పీడ్ బోటింగ్ కూడా ఉంది. మీరు అనుకుంటున్నారు స్పీడ్ బోట్ అన్నారు కదా, మరి స్లో ఎందుకు పోతుందంటే ఇక్కడ డ్రైవర్ అన్నాడు ఇది చాలా సన్నగా ఉంది కదా కెనాల్, అందుకనే స్లోగా పోతుంది. ఒకసారి మనము పెద్ద వాటర్స్ సెక్షన్లోకి పోయినాక స్పీడ్గా పోతుందని. నేను అది కూడా మీకు చూపిస్తా, స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడ లోకల్ చూడొచ్చు మీరు ఎట్లా లోకల్స్ వాళ్ళది ఎట్లా ఉంది అని, హౌజెస్ వాళ్ళ కల్చర్ ఎట్లా ఉందని. ఓకే గైస్, మనం ఇప్పుడు ఈ కెనాల్ నుంచి బయటికి వచ్చేస్తున్నాము. ఇప్పుడు నాకు డ్రైవర్ అన్న చెప్పిన విషయం ఏంటంటే వీఆర్ ఎంటరింగ్ ద వాటర్స్ ఆఫ్ పంబా రివర్.
పంబా రివర్లో మనం వెళ్తున్నాము. ఇక్కడ చూసుకుంటా ఇంకో బోట్ కూడా ఉంది, ఇక్కడ వెళ్తున్నారు. అయితే సో మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎట్లా ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంది అని. చిన్న చిన్న బోట్స్తోని ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తారు. కొన్ని ఇక్కడ సైడ్ మీకు చూపిస్తున్నా కదా, అది ప్యాసింజర్ బోట్ అనమాట. అట్లా రోజు వేసుకుంటా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తారు. तो उसका रेट कितना रहता? 10 రూపీస్. 10 రూపీస్లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తారు. ఇక్కడ చూసుకుంటా ఇంకోటి ఏదో వస్తుంది మీకు, ఇంకో షికారి. ఇంత పెద్దది షికారి అంటే టూరిస్ట్ బోట్ అన్నమాట. మనము ఇంకా ముందుకు ఇలా వెళ్తున్నాము. సో ఈ వీడియో మొత్తము ఆలపి బ్యాక్ వాటర్స్ గురించి ఉంటుంది. సో హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ ఆల్సో ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ కంటెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ హైదరాబాదీ తెలుగు బ్లాగర్. ఓకే గైస్, మన ముందు ఒక హౌస్ బోట్ వస్తుంది. ఇదొక హౌస్ బోట్. బేసిక్గా ఈ అలపి బ్యాక్ వాటర్స్ రైడ్ వచ్చేసి హౌస్ బోట్లో మనం 12 o'clockకి చెకింగ్ చేస్తాము. బట్ దెన్ మనకు లేట్ అవ్వడం బట్టి సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అట్ సమ్ వాట్ అరౌండ్ 2 o'clock. అట్లా 2 o'clockకి జర్నీ చేసి మనం అక్కడంతా బ్యాక్ వాటర్స్ మొత్తం ఇలానే ఉంటుంది. సో ఇలా మెల్లిగా సీనిక్ వ్యూస్ చూసుకుంటా అంతా ఒక పెద్ద కెనాల్ నుంచి చిన్న కెనాల్కి అన్నీ చూసుకుంటా మనం వెళ్ళి మళ్ళీ వీ వుడ్ గెట్ బ్యాక్ టు ద లొకేషన్. డాకింగ్ స్టేషన్ అంటాం కదా, అక్కడికి 5 o'clock వచ్చేస్తాము. అండ్ అదనమాట, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ద వ్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Bye bye.